సో ఫస్ట్ ఈ శాంపిల్స్ చూడండి. హ్యాపీ బర్త్డే ఓజీ. హ్యాపీ బర్త్డే ఓజీ. సో చూశారు కదా, మీరు కూడా ఎలా మీరు చేసుకున్న ఎడిట్స్ కానీ, మీకు ఇష్టమైన వీడియో సాంగ్స్ కానీ ఎలా ఫుల్ స్క్రీన్ హై క్వాలిటీ వాట్సాప్ స్టేటస్గా ఎలా చేసుకొని పెట్టుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ ప్రాసెస్ అనేది కొంచెం గజిబిజిగా ఉండిద్ది అండ్ కాంప్లికేటెడ్. సో ఇప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే. సో ఎటువంటి డిలే లేకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మీరు ఏం చేయాలంటే ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి ప్రీమియర్ ప్రోలో మీరు. ఆ తర్వాత ఏం చేయాలంటే మీ వీడియోని, మీరు ఎడిట్ చేసిన వీడియోని ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని కిందకి లైట్గా డ్రాగ్ చేసి ఈ టైం లైన్లో పెట్టాలి. పెట్టిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఇది మన సీక్వెన్స్, దీన్ని మనం మార్చుకోవాలి. రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ మనకి సీక్వెన్స్ సెట్టింగ్స్ ఉంది కదా, ఈ సీక్వెన్స్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చూసారా ఫ్రేమ్ సైజ్ అని ఉంది. ఈ ఫ్రేమ్ సైజ్ని మనం చేంజ్ చేసుకోవాలి. 3840 2160. ఇది నేను 4K మీడియాని డౌన్లోడ్ చేసుకున్నాను. సో దట్స్ వై ఇలా చూపిస్తుంది మనకి. ఇది 4K యొక్క ఫ్రేమ్ సైజు. మనం దీన్ని మార్చుకోవాలి ఈ ఫ్రేమ్ సైజ్ని. సో 3840ని మనం 1080గా మార్చుకోవాలి. తర్వాత ఏంటంటే 2160ని మనం 2400గా మార్చుకోవాలి. సో ఇది మన ఫుల్ స్క్రీన్ యొక్క ఫ్రేమ్ సైజ్ వాట్సాప్కి. సో ఇది చేంజ్ చేసిన తర్వాత మనం ఇంకా ఈ అదర్ ఆప్షన్స్ మనం ఏమి టచ్ చేయ అవసరం లేదు. తర్వాత ఇంకా ఓకే నొక్కేయటమే. ఓకే నొక్కినా మనకి ఇలా వచ్చింది, దీన్ని కూడా ఓకే నొక్కాలి. ఓకే నొక్కిన తర్వాత ఏంటంటే ఇదిగోండి, ఇప్పటికైతే నేను ఈ ఆడియోని మ్యూట్ చేసుకున్నా. సో మనకి ఇలా ఫ్రేమ్ సైజ్ చూసారా, మనకి ఇలా వచ్చింది. ఇలా రాకూడదు, మనకేంటంటే 90 degrees తిరిగి ఉండాలి మన వీడియో అనేది. సో దానికి మనం ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్ళాలి. ఎఫెక్ట్స్ కంట్రోల్కి వెళ్ళడానికి షార్ట్ కట్ ఏంటంటే షిఫ్ట్ 5 నొక్కితే మనం ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోతాం. ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి రొటేషన్ ఉంది కదా, దీన్ని 90 పెట్టుకుంటే మనకి 90 degrees తిరిగింది వీడియో. సో 90 degrees పెట్టుకున్నా. సో తిరిగిన తర్వాత ఏంటంటే మనం చూస్తే మీరు ఈ వీడియో సైజ్ అంటే ఫ్రేమ్ సైజ్ అనేది చాలా జూమ్ ఇన్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం జూమ్ అవుట్ చేసుకోవాలి. స్కేలింగ్ యూస్ చేసి మనం జూమ్ అవుట్ చేసుకోవాలి దాన్ని కొంచెం. సో కొంచెంగా తగ్గిస్తే జూమ్ అవుట్ అవుతుంది. ఓకే, చూసారా ఇక్కడ బ్లాక్ బార్స్ వస్తుంది, అంతదాకా రాకూడదు, కొంచెం జూమ్ ఇన్ చేద్దాం బ్లాక్ బార్స్ కనపడుకోకుండా. ఓకే, ఇది సెట్. 68 అనేది పర్ఫెక్ట్గా ఉంది ఈ వీడియోకి ఇప్పుడు మీరు చూస్తే. ఆ తర్వాత ఏం చేయాలంటే ఆ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ ఏ నొక్కండి. కంట్రోల్ ఏ నొక్కితే రెండు సెలెక్ట్ అవుతాయా, వీడియోను ఆడియో. తర్వాత ఏంటంటే ఇక్కడ ఇది మ్యూట్ చేసుకున్నా కదా, దీన్ని అన్మ్యూట్ చేసుకుంటున్నా. చేసుకున్న తర్వాత క్వశ్చన్ మార్క్ సింబల్ అనేది మీ కీబోర్డ్లో ఉండేది, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి ఇన్ అవుట్ రెండు సెలెక్ట్ అయిపోతాయి. వీడియో మొత్తం సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ ఉంది కదా, ఈ ఎక్స్పోర్ట్లోకి వెళ్ళాలి. ఎక్స్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఫైల్ నేమ్ ఉంది కదా, ఈ ఫైల్ నేమ్ని మనం చేంజ్ చేసుకోవాలి. సో నేను ఇప్పటికైతే MP4 అనేదాన్ని తీసేస్తే మనం ఇక్కడ లొకేషన్ ఉంది కదా, ఈ లొకేషన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఆల్రెడీ ఉంది, దీన్ని రీప్లేస్ చేద్దాం. సో రీప్లేస్ చేస్తాను. రీప్లేస్ చేసిన తర్వాత ఏంటంటే ఈ ప్రీసెట్ ఉంది కదా, ఈ ప్రీసెట్ని మనం మ్యాచ్ సోర్స్ అడాప్టివ్ హై బిట్ రేట్లోకి చేంజ్ చేసుకోవాలి. ఇది నొక్కితే చేంజ్ అయిపోయి, చేంజ్ చేసుకున్నాక ఫార్మాట్ నేను టచ్ చేయ అవసరం లేదు. వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మ్యాచ్ సోర్స్ ఉంది కదా, ఈ మ్యాచ్ సోర్స్ నొక్కండి. నొక్కితే కొంచెం మ్యాచ్ అవుతాయి అన్నీ, అంటే వీడియోకి తగినట్టుగా, మీడియా ప్రాపర్టీస్కి తగినట్టుగా మారుతాయి. తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, రెండర్ రేట్ మ్యాక్సిమం డెప్త్ అనేది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. యూజ్ మ్యాక్సిమం రెండర్ క్వాలిటీ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రెండింటిని సెలెక్ట్ చేసిన తర్వాత కొంచెంగా కిందకి వెళ్తే
ఇక్కడ మనకి బిట్ రేట్ ఎన్కోడింగ్ ఉంది VBR1 పాస్ అని. సో దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి చూసారా ఇక్కడ 59 MB ఉంది కదా, దీన్ని మనం 180 MB నుండి 190 MB లోపు తెప్పించుకోవాలి ఈ ఫైల్ సైజ్ అనేది, ఎస్టిమేషన్ ఫైల్ సైజ్. సో అలా చేయడానికి మనం ఇక్కడ VBR బిట్ రేట్ ఎన్కోడింగ్ ద్వారా చేస్తాం అలాగా. సో ఇక్కడ టార్గెట్ బిట్ రేట్ ఉంది కదా, దీన్ని కొంచెం కొంచెంగా పెంచుతాం. 197 MBకి వెళ్ళింది ఇక్కడ చూసారు కదా, ఇంకొంచెం తగ్గితే 180కి వెళ్ళింది. దీన్ని ఓకే 23కి చేంజ్ చేస్తానా, 23.02 వెళ్తే 188 అయింది. ఓకే మనకి 190 బిలోనే వచ్చింది. 180 నుండి 190 MB బిట్వీన్ ఉంది. ఆ తర్వాత ఇంకా మనం ఆడియోని ఏమి టచ్ చేయ అవసరం లేదు, అది మామూలే. సో ఇంకా ఎక్స్పోర్ట్ నొక్కేయడమే. ఎక్స్పోర్ట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది చెప్తాను. సో ప్రీమియర్ ప్రోలో మనం ఎక్స్పోర్ట్ చేసేసుకున్నాం కాబట్టి ఆ నెక్స్ట్ వచ్చే ప్రాసెస్ ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ యూస్ చేసి మనం నెక్స్ట్ ప్రాసెస్ చేయాలి. ఈ సాఫ్ట్వేర్ పేరు వచ్చేసి హ్యాండ్ బ్రేక్. ఈ సాఫ్ట్వేర్ ఏం చేసిద్దంటే మన యొక్క మీడియాని క్వాలిటీ తగ్గకోకుండా ఫైల్ సైజుని మాత్రమే తగ్గించిద్ది. సో దీని స్పెషాలిటీ అది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియోని ఇంపోర్ట్ చేసుకుందాం ఈ సాఫ్ట్వేర్లోకి. సో మనం ఎక్స్పోర్ట్ చేసుకున్న మీడియా ఫైల్ అనేది ఈ సాఫ్ట్వేర్లో ఇంపోర్ట్ అయిపోయింది. ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చాలా ఆప్షన్స్ కనపడుతున్నాయి కాబట్టి దేనికి కన్ఫ్యూజ్ అవ్వమాకండి, నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇక్కడ సమ్మరీ ఉంది కదా, ఈ సమ్మరీలో ఉన్న ఏ సెట్టింగ్ మనం టచ్ చేయ అవసరం లేదు, ఏది టచ్ చేయ అవసరం పని లేదు. తర్వాత డైమెన్షన్స్లోకి వెళ్దాం. డైమెన్షన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి క్రాపింగ్ కనిపిస్తుంది కదా, ఈ క్రాపింగ్ లో ఆటోమేటిక్ ఉందా, ఈ ఆటోమేటిక్ నుండి నన్నుకు మార్చుకోవాలి. క్రాపింగ్ ని ఆటోమేటిక్ నుండి నన్నుకు మార్చుకున్నాం. ఆ తర్వాత ఏంటంటే ఏం టచ్ అవసరంలా, ఈ ఆల్రెడీ డిజేబుల్ అయ్యే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి రిజల్యూషన్ అండ్ స్కేలింగ్ ఉంది కదా, రిజల్యూషన్ అండ్ స్కేలింగ్ లో రిజల్యూషన్ లిమిట్ ఉంది చూసారా, 1080 HD ఉంది కదా, 1080 HD ఉంది కదా, దాన్ని మనం నన్నుకు మార్చుకోవాలి. 1080 HDని నన్నుకు మార్చిన తర్వాత నన్నుకు కాదు కస్టమ్కి మార్చుకోవాలి. నన్నుకు కాదు కస్టమ్కి మార్చుకున్న తర్వాత మనకి ఇక్కడ మ్యాక్సిమం సైజ్ ఉంది చూసారా, దీన్ని మనం చేంజ్ చేసుకోవాలి. ఎలా అంటే ఇదిగోండి, ఇక్కడ మనకి 3080/40 ఉంది కదా, దీన్ని మనం 850x188 మార్చుకోవాలి. 850x188కి ఇది మార్చిన తర్వాత ఇక్కడ మనకి కింద ఎనోమార్ఫిక్ అని ఉంది, దీన్ని మనం ఆటోమేటిక్ నుండి నన్నుకు మార్చుకోవాలి. ఎనోమార్ఫిక్ ని ఆటోమేటిక్ నుండి నన్నుకు మార్చాలి. ఈ 3 సెట్టింగ్స్ చేసిన తర్వాత మనం ఇంకా ఈ డైమెన్షన్స్ లో ఇంకేది టచ్ చేయ అవసరం లేదు. ఆ నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్స్ లోకి వెళ్తే మనకి అన్ని ఆఫ్ అయి ఉన్నాయి, బట్ ఈ 2 ఆఫ్ అయి లేవు. సో వీటిని కూడా మనం ఆఫ్ చేసుకోవాలి. ఇంటర్లేస్ డిటెక్షన్ ని డిఫాల్ట్ నుండి ఆఫ్ చేసుకోవాలి. ఇంటర్లేస్ డీకామ్ కూడా ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత వీడియోలోకి వెళ్ళాలి. వీడియోలోకి వెళ్తే మనకి ఇక్కడ వీడియో ఉంది చూసారా, వీడియో ఎన్కోడర్ ఉంది కదా, దీన్ని మనం ఏం టచ్ చేయ అవసరం లేదు. ఇక్కడ ఫ్రేమ్ రేట్ ఉంది చూసారా, దీన్ని మనం 30 నుండి సేమ్ యాజ్ సోర్స్ మార్చుకోవాలి. 30 నుండి సేమ్ యాజ్ సోర్స్ మార్చుకోవాలి. ఆ తర్వాత వేరియబుల్ ఫ్రేమ్ రేట్ నుండి కాన్స్టెంట్ ఫ్రేమ్ రేట్ కూడా మార్చుకోవాలి. వేరియబుల్ ఫ్రేమ్ రేట్ నుండి కాన్స్టెంట్ ఫ్రేమ్ రేట్ కి. ఇక్కడ మనకి కలర్ రేంజ్ ఉంది చూసారా, ఈ కలర్ రేంజ్ కూడా మనం లిమిటెడ్ నుండి సేమ్ యాజ్ సోర్స్ మార్చుకోవాలి. లిమిటెడ్ నుండి సేమ్ యాజ్ సోర్స్. ఆ తర్వాత ఏంటంటే ఎన్కోడర్ ఆప్షన్స్ చూసారా, ఎన్కోడర్ ఆప్షన్స్ లో ఎన్కోడర్ ప్రీసెట్ ని మనం ఏం టచ్ అవసరం లేదు, ఎన్కోడర్ ట్యూన్ కూడా మనం ఏం టచ్ అవసరం లేదు. బట్ ఎన్కోడర్ ప్రొఫైల్ ని మనం టచ్ చేయాలి, ఎన్కోడర్ లెవెల్ ని కూడా మనం చేంజ్ చేసుకోవాలి. సో ఎన్కోడర్ ప్రొఫైల్ లో మెయిన్ నుండి ఆటోలోకి మార్చుకోవాలి. ఎన్కోడర్ లెవెల్ ఉంది చూసారు 4.0, దాన్ని కూడా ఆటోలోకి మార్చుకోవాలి. ఆటోలోకి మార్చుకున్న తర్వాత మనం ఈ సెక్షన్ మొత్తం కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఈ సెక్షన్లోకి వెళ్దాం. ఈ సెక్షన్లో మనకి ఫస్ట్ క్వాలిటీ ఉండిద్ది. ఈ క్వాలిటీ మేజర్ రోల్ ప్లే చేసిద్ది ఈ సాఫ్ట్వేర్లో. దీన్ని బట్టే మనకి ఫైల్ సైజ్ డిక్రీజ్ చేయటం, క్వాలిటీని అలాగే ఉంచడం, ఇవన్నీ ఈ బార్ని అడ్జస్ట్ చేసే కొద్దీ మనకు అలా మారుతూ ఉండేది. ఫైల్ సైజ్ డిక్రీజ్ అవటం, క్వాలిటీ పెరగటం. సో దీన్ని ఏంటంటే నేను ఒక 20 పెట్టుకుంటాను. 20 పెట్టుకున్న తర్వాత ఏంటంటే మీరు ఒకటి గమనించాలి, ఏంటంటే ప్రతి వీడియోకి మనం ఈ బార్ అనేది సేమ్ ఉండదు. ఇప్పుడు ఈ వీడియో 20 ఉంది, నెక్స్ట్ వీడియోకి 20 వర్క్ అవుతుందని రూల్ లేదు.
దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ప్రతి వీడియోకి. అంటే మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. అంటే మీ వాట్సాప్ అంటే మీ మొబైల్‌లోని వాట్సాప్‌లో మీరు సెండ్ చేసుకున్నప్పుడు అది హెచ్‌డీ వచ్చేంత వరకు మీరు ఈ బార్‌ని అడ్జస్ట్ చేసుకుంటా ఉండాలి. అంటే ఒకసారి 20 రావచ్చు, ఒకసారి 23 రావచ్చు, ఒకసారి 18 రావచ్చు, 19 రావచ్చు. సో, అలా మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. చేసుకున్న తర్వాత ఏంటంటే, ఇక్కడ మనకి మన మీడియా అనేదాన్ని అక్కడ ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలనేది ఉంది. ఇది సేవ్ యాస్ అని. సో, ఇక్కడ బ్రౌజ్ సెలెక్ట్ చేసుకొని ఎక్కడ సేవ్ చేసుకోవాలని చూద్దాం. సో, నేను ఆల్రెడీ ఎక్కడైతే ప్రీమియర్ ప్రోది ఎక్స్‌పోర్ట్ చేశానో అక్కడే దీన్ని కూడా చేస్తాను. బట్ వేరే ఫోల్డర్‌లో. హ్మ్. హ్మ్. సో, ఈ ఫోల్డర్‌లో ఇక్కడ ఆల్రెడీ హ్యాండ్ బ్రేక్ అనేది సేవ్ చేశా. దీన్ని తీసేద్దాం. ఇది ఆల్రెడీ చేసిందే. సో, దీన్ని చేసేసి ఇక్కడ సేవ్ చేద్దాం. సేవ్ చేసిన తర్వాత సేవ్ యాస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ ఎన్‌కోడ్ ఉంది కదా! స్టార్ట్ ఎన్‌కోడ్ నొక్కితేనే మనం ఇందులో చేసిన అన్ని సెట్టింగ్స్ అన్నీ అప్లై అయ్యి మీడియా అనేది ఎక్స్‌పోర్ట్ అయిద్ది. సో, ఈ స్టార్ట్ ఎన్‌కోడ్ అనేది నొక్కాలి. నొక్కిన తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిద్ది. సో, ఎక్స్‌పోర్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎక్స్‌పోర్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది చెప్తాను. హ్యాండ్ బ్రేక్ నుండి మీరు మీ మీడియాని ఎక్స్‌పోర్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే, మీ వాట్సాప్ డెస్క్‌టాప్ ఉండిద్ది కదా! దాంట్లోకి మీరు ఎవరికైనా కానీ లేదా మీదే ఉండిద్ది కదా! నాదైతే బోర్న్ యూ అని ఉంది. అలాగే మీరు కూడా మీ దానికి సెండ్ చేసుకోండి. నేను ఆల్రెడీ సెండ్ చేసుకున్నాను. సెండ్ చేసుకున్నది మనకి మొబైల్‌లో అపియర్ అయిద్ది. అది ఇప్పుడు చూపిస్తాను. నా మొబైల్‌లో ఎలా చూపిస్తుందని. ఇక్కడ చూసారు కదా! ఇక్కడ నాది హెచ్‌డీ అని వచ్చేసింది. దీన్ని సింపుల్‌గా మీరు ఏం చేస్తారంటే, ఫార్వర్డ్ మీద క్లిక్ చేసి ఇంకా స్టేటస్‌గా పెట్టేసుకోవడమే. దీని మీద నొక్కి మై కాంటాక్ట్స్ అందులో ఉంది. దీన్ని ఇంకా ఇలా నొక్కేసుకుంటే ఇంక సెట్. ఇంక అయిపోయింది. మీ స్టేటస్ అనేది ఇంక వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయి ఇదిగోండి. సో, ఇలా క్లారిటీగా, హై క్వాలిటీగా వచ్చిద్ది ఇంక మీ మీడియా అనేది. సో, మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, ప్రతిసారి మీరు వీడియోకి ఈ సాఫ్ట్‌వేర్‌లోకి తీసుకొచ్చినప్పుడు ప్రతిసారి సమ్మరీలోకి అదే డైమెన్షన్స్‌లోకెళ్ళి, ఫిల్టర్స్‌లోకెళ్ళి, వీడియోలోకెళ్ళి ఇంక ఇయన్నీ సెట్టింగ్స్ చేసుకోవడానికి కొంచెం ఇసుగు పుట్టిద్ది కదా! సో, ఇలా పుట్టుకోకుండా ఏం చేయాలంటే మీరు ఒకసారి ఈ సెట్టింగ్స్ చేయండి. చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ ప్రీసెట్స్ ఉంది కదా! ఈ ప్రీసెట్స్ మీద నొక్కండి. నొక్కిన తర్వాత ఇక్కడ యాడ్ ప్రీసెట్ ఉంది చూసారా? యాడ్ ప్రీసెట్ మీద కూడా నొక్కండి. నొక్కిన తర్వాత ఇక్కడ మీరు ప్రీసెట్‌కి నేమ్ ఇవ్వండి. మీరు చేసుకున్న సెట్టింగ్స్‌కి. నేను ఆల్రెడీ ప్రీసెట్ క్రియేట్ చేసుకున్నా. సో, వ్యాస్ అని ఇస్తున్నా. ఇది యాడ్ అయింది. చూసారా ఇక్కడ వ్యాస్ అనే ప్రీసెట్ యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత దీన్నేంటంటే మనం మామూలుగా ఎక్స్‌పోర్ట్ చేసుకుందాం. అంటే మన ఫైల్ మేనేజర్‌లోకి ఎప్పుడైనా ఉపయోగపడిద్ది కదా! అందుకే ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాను. ఎక్స్‌పోర్ట్ చేసి నేను ఇదే హ్యాండ్ బ్రేక్‌లో ఇక్కడ ఇస్తున్నా వ్యాస్ అని. అది. ఇక్కడ సేవ్ చేశా. సేవ్ చేసినాక అక్కడ ఫైల్ మేనేజర్‌లో సేవ్ అయిపోయింది. సో, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ ప్రీసెట్‌ని డిలీట్ చేసేస్తున్నా. డిలీట్ చేసేసిన తర్వాత మనం ఎక్స్‌పోర్ట్ చేసుకున్న ప్రీసెట్‌ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చెప్తాను. అది కూడా ఎలాగంటే ఆప్షన్స్‌లోకెళ్ళి ఇక్కడ ఇంపోర్ట్ ప్రీసెట్స్ ఫ్రమ్ ఫైల్ ఉంది చూసారా? ఇది నొక్కండి. ఇది నొక్కినాక మనం ఎక్స్‌పోర్ట్ చేసిన ప్రీసెట్ చూసారా? ఇక్కడ సేవ్ చేసుకున్నాం. దాని మీద నొక్కండి. అది సేవ్ అయింది అక్కడ. దాని మీద నొక్కితే చూసారా? ఇక్కడ యాడ్ అయిపోయింది. ఇంకా ప్రీసెట్‌గా యాడ్ అయిపోయింది. సో, ఇది. ప్రతిసారి మీరు ఇంకా ఇలా ప్రతి సెట్టింగు చేసుకోనవసరం లేదు. బట్ ప్రతిసారి మీరు చేసుకునేది ఏంటంటే ఇదే. ఈ కాన్స్టెంట్ క్వాలిటీ ఉంది కదా! దీన్నే మీరు ప్రతి వీడియోకి అడ్జస్ట్ చేసుకుంటా ఉండాలి. ఎందుకంటే మీ వాట్సాప్ అంటే మీ మొబైల్‌లోని వాట్సాప్‌లోకి మీరు పంపించుకున్నప్పుడు మీకు కింద హెచ్‌డీ ఐకాన్ వచ్చేంత వరకు దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకుంటా ఉండాలి. సో, ఈ వీడియోకైతే ఇంతే గైస్. కమింగ్ డేస్ వీడియోస్‌లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.